వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ బీటెక్ ఫినిష్ చేసుకున్న తర్వాత పేరెంట్స్కి కూడా పిల్లలు ఏం చేస్తే బాగుంటుందో అనుకున్నటువంటి ఆలోచన కొంతమందిలో ఎలా అంటే సాఫ్ట్వేర్ వైపు రాణిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఈ వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడండి. ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. ఇవాళ మనతో పాటు జాబ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్ అఖిల్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ మాటలు మీరు వినండి. సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు చేయాలి అనేటువంటి దాని మీద డెఫినెట్గా మీకు ఒక అవగాహన వస్తుంది. హలో అండి, నమస్తే. నమస్తే. సో అమ్మ, మీ అబ్బాయి అఖిల్కి జాబ్ వచ్చింది కోడ్జ్ఞాన్లో. సో నేను ఆల్రెడీ మాట్లాడాను మీ అబ్బాయితోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ టైంలో మీ అబ్బాయి జాబ్ క్రాక్ చేశాడు. సో మీ ఇంటికి అండగా నిలబడ్డాడు, నో డౌట్. బిగ్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. థ్యాంక్ యూ అండి. అయితే చాలామందికి ఉంటుంది పేరెంట్స్కి ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి ఆలోచన ఉంటుంది. మీరేం చెప్తారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా పేరు రజనీ అండి. నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో చేస్తూ ఉంటాను. మా వారు వచ్చేసి ఫార్మర్ అండి. మాకు ఒక బాబు పాప. బాబుని ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియమే చదివించాము, బీటెక్ వరకు. తర్వాత బీటెక్ అయిపోయి చదువుతూ ఉన్నప్పుడే జనవరిలో కోడ్జ్ఞాన్ నుంచి వాళ్ళ కాలేజీ దగ్గరకు వచ్చి ఇట్లా మేము ఇలా నేర్పిస్తాము అని చెప్పటం జరిగిందని మాకు చెప్పాడు. ఆ టైంలో కాలేజీ ప్రాజెక్ట్ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి ఖాళీగా ఉన్నాడు. ఇంకా విజయవాడ అని చెప్పేసి మనకు దగ్గరలోనే కాబట్టి వెళ్ళటానికి అవకాశం ఉంది అని చెప్పేసి అని మా బాబు మాకు చెప్పడం జరిగింది. దానికి మేము ఓకే అని చెప్పాము. 3 months అక్కడ కోచింగ్ తీసుకోవటం జరిగింది. మా బాబు విజయవాడ వెళ్తాను అన్నప్పుడు మాకేమనిపించిందంటే అందరు పిల్లలు హైదరాబాదు, బెంగళూరు అందరు పిల్లలు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు, అక్కడ తీసుకుంటే జాబ్ వస్తుంది అని విన్నాము. కొంతమంది ఏం చెప్పారంటే కొంత 1-2 లక్షలు అలా కడితే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి జాబ్ కూడా వాళ్ళే కంపెనీలో ఇప్పిస్తారు అని అలా కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మా బాబుకి ఏంటంటే ఫ్రీ కోచింగ్ అని చెప్పాడు. అక్కడ డబ్బులు ఇచ్చి ఫీజు కట్టి నేర్పించి వాళ్ళ డబ్బులు ఇచ్చి మళ్ళీ కంపెనీలో కూడా జాబ్ ఇప్పిస్తామని వేరే కోచింగ్ సెంటర్లో అట్లా ఉన్నోళ్ళకు కూడా ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు. వెళ్ళి 3 నెలలు 4 నెలలు ఉండి తర్వాత అది ఫేక్ కంపెనీ, అది నిజం కాదని వెనక్కి వచ్చిన పిల్లలను కూడా మాకు చాలామంది చెప్పటం జరిగింది. అప్పుడు ఇక్కడ అసలు ఫ్రీ అంటే ఏముందిలే, నిజంగా అయితే ఏదైనా అనుభవంతో తెలిసిద్దని మేము చెప్పిన వెంటనే సర్లే ఫ్రీగానే కదా అని అనుకున్నాము. బాబు 3 నెలలు కూడా వెళ్ళటం జరిగింది, మంచిగా నేర్చుకున్నాడు. అక్కడ వెళ్ళిన 3 నెలలు కూడా వాడికేమని నేను రోజు మాట్లాడుతూ ఉంటాను, ఈరోజు ఏం జరిగింది నాన్న, ఏం చెప్పారు ఏంటి అని. వాడికి అక్కడ కోడ్జ్ఞాన్ దగ్గర ఏమనిపించింది, ఫ్యామిలీ వాతావరణంగా అనిపించింది. వాళ్ళు ప్రతిదీ నేర్పించటం, అడిగిన దానికి రెస్పాండ్ అవటం కానీ, తర్వాత బీటెక్ సంబంధించే చివరిలో ప్రాజెక్ట్ వర్క్ కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఫోన్ చేసి కొన్ని డౌట్స్ అడిగినప్పుడు కూడా మమ్మీ ఆ మేడమ్స్ బాగా రెస్పాండ్ అయ్యారు అని చాలాసార్లు విసిగించాను మమ్మీ నేను ఆ మేడమ్స్ని. అడిగితే పదే అడగటం, అయినా కూడా వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు నాకు అని చెప్పటం జరిగిందండి. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ కూడా వెళ్ళాడు, ఒక 2 months ఉన్నాడు. ఈలోపు చాలా ఈ కోడ్జ్ఞాన్ నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే లింక్స్ అవి పెడుతూ ఉంటారు మమ్మీ అని చెప్పేసి అన్నాడు. చాలా వాటికి ట్రై చేశాడు. మాకే భయం అనిపించింది. ఇంటికి రానా అన్నా కూడా వస్తే ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, బీటెక్ అయిపోయింది కదా అని అడుగుతారు మమ్మీ, నేను తర్వాత వస్తాలే అని అంటే మేము మా వారు నేను కూడా చాలా సార్లు, మా చెల్లి అండి మా మరిది గారు వాళ్ళు కూడా వీడు ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనుకుంటా, ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండని జాగ్రత్తలు చెప్పిన వాళ్ళం. కొన్ని రోజుల తర్వాత వీడు ఇంక బయటకు వెళ్ళట్లేదు, ఇక పొద్దుగూకులు ఇంకా వచ్చిన లింక్స్ అన్ని వాడి అన్ని డ్రైవ్కి అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళటం అనిపించింది. ఇంటికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏంది ఇంత ఆలోచిస్తున్నాడు, నీ ఏజ్ ఎంత 21 కదా, ఎందుకు అంత తొందర పడుతున్నామని మేము అనటం జరిగింది. వాడు చాలా కష్టపడ్డాడు. చాలా మంది కూడా సజెస్ట్ చేశారు. నేను అడుగుతున్నా ఎవరన్నా పరిచయం అయ్యారా రూమ్లో, వాళ్ళు ఏ కంపెనీలో నన్ను చేస్తున్నారా నాన్న, లేకపోతే అక్కడ కోచింగ్ కాకుండా ఇంకెక్కడైనా కోచింగ్ తీసుకుంటున్నారా, మంచిగా ఉందని వాళ్ళని కనుక్కుంటున్నామని నేను రోజు అడగటం జరిగింది. మేము అలా ఉంటే కానీ వీడికి మంచి ఆపర్చునిటీ కోడ్జ్ఞాన్ నుంచే వాళ్ళు పెట్టిన లింక్ ద్వారా వాడి జాబ్ వచ్చింది అన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. థ్యాంక్ యూ. దగ్గర మరి చెప్తారా, బయట చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు బీటెక్
కంప్లీట్ చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు కోడ్ జ్ఞానంలో జాయిన్ అవ్వాలి, అంతా అబద్ధమా నిజమా అనుకునేటువంటి డైలమాలో కూడా ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తారా? తప్పకుండా అండి. మేమే ఉదాహరణ. నిజంగా ఎక్కడో హైదరాబాదు బెంగళూరే వెళ్ళాలని లేదు. మనకు విజయవాడలోని మన తెలుగు వాళ్ళ దగ్గరలో ఉన్న పిల్లల్ని అక్కడికి పంపించవచ్చు. ఎక్కడెక్కడో తెలియని చోటకి పంపించి మోసపోయే కంటే మన పిల్లలు బీటెక్ వరకు కష్టపడి చదువుకొని ఉండుంటారు. మనం అనాలోచనగా ఎవరో ఏదో చెప్పారని, డబ్బులు కడితే జాబ్ ఇస్తారని, లేకపోతే కంపెనీలో తీసుకుంటారని ఎవరు మోసపోవద్దండి. కోడి జ్ఞానం దానిలో మన పిల్లలకి మంచిగా నేర్పిస్తారు. ఫ్యామిలీ వాతావరణం ఉంటుంది. తక్కువ టైంలో ఇక్కడికి మేము కూడా చూడాలని వచ్చాము. నిజంగా బెంగళూరు ఎప్పుడు రాలేదు, అసలు చూద్దాము. నిజంగా జాయినింగ్ డేట్ 25th ఇచ్చారండి. ఇక్కడ చూడాలి, అసలు వీళ్ళ ద్వారా మా బాబుకు జాబ్ వచ్చింది, వెళ్ళాలని మేము ఫ్యామిలీతో ఇక్కడికి రావటం జరిగింది. మేమే ఉదాహరణ. ఎవరెవరో ఏదో చెప్పారని విని తెలియని చోట చేర్పించే కంటే మనకి దగ్గరలో విజయవాడ, తర్వాత హైదరాబాదు, బెంగళూరు ఉన్నాయి. మంచిగా మనకు నమ్మకంగా ఉంది. మా బాబుకి జాబ్ వచ్చిందండి చిన్న వయసులోనే. మేమే ఉదాహరణ. మా ఆనందానికి నిజంగా మాటల్లో చెప్పలేము. మీ పిల్లలను కూడా ఎవరో చెప్పారని అని కాకుండా ఈ ఛానల్ ద్వారా, సార్ ద్వారా మీరు పూర్తిగా విని తెలుసుకొని పూర్తి అవగాహనతో మన పిల్లలు ఎక్కడ జాయిన్ చేస్తే సక్సెస్ అవుతారు అనేది మీరు తెలుసుకొని తొందరపడి ఎవరో ఏదో చెప్పారని నిర్ణయాలు తీసుకోకుండా పిల్లలకు కూడా మీరు పూర్తి సపోర్ట్గా ఉండి ఇక్కడ జాయిన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. మీరేం చెప్తారు సార్? ఒక 2 విషయాలు చెప్పండి సార్. రోషే గారు, మీ అబ్బాయిని చూసి మీకు ఏమనిపిస్తుంది అన్న? అంటే కోడ్ జ్ఞానంలో జాబ్ వచ్చింది. అవును సార్, బాగా కష్టపడతారు సార్. మంచిగా ఫస్ట్ నుంచి బాగా కష్టపడ్డాడు, విజయం సాధించాడు అనుకుంటున్నాను. ఏం చెప్తారు కోడ్ జ్ఞానికి? థ్యాంక్స్ చెప్తారా? థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్స్ చెప్తారా? ఓకే సార్. ప్రతి పేరెంట్స్ బయట ఇవాళ బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ బయటకు వస్తుంటే ఎక్కడ జాయిన్ చేయించాలో పేరెంట్స్కి అర్థం కావట్లేదు. అవును సార్. పేరెంట్స్కి మీరు ఏం చెప్తారండి? ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా? ఏం చెప్తారు? మేము కూడా ఫస్ట్లో విజయవాడ అంటే విజయవాడలో ఏముంది అనుకున్నాం సార్, కానీ విజయవాడ దగ్గరగా ఉంది కాబట్టి మంచిగా చెబుతున్నారు, అక్కడికే జాయిన్ చేయమని చెబుతాం సార్. సో జాయిన్ చేయించమని చెప్తారు. చెప్తాం సార్. ఎనీవేస్, స్క్రీన్ మీద ఎప్పుడూ రాలేదు, మీ అబ్బాయి కోసం వచ్చి మాట్లాడుతున్నారు. మీ అబ్బాయి భవిష్యత్తు, దాంతోపాటు కోడ్ జ్ఞానం మీద ఉన్న ప్రేమతోటి ఇలా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి పేరెంట్స్ మీ పిల్లాడుకుంటాం కూడా రియల్లీ గ్రేట్. కోడ్ జ్ఞానం సపోర్ట్ కూడా మీకు అలానే ఉంటుంది ఫర్దర్గా కూడా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.